హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకిల్లా. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 సంవత్సరాల తపస్సు తర్వాత కప్పు అయితే కొట్టింది. కప్పు కొట్టిన తర్వాత వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు దాకా కప్పు రాలేదు అని మనశ్శాంతి లేదు. కప్పు వచ్చిన తర్వాత ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనేది జరగడం, ఆ జరగడంలో 11 మంది చనిపోవడం, 11 మంది చనిపోయిన తర్వాత వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ లేకుండా పోవడం, ఇది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. చాలా బాధాకరంగా ఉంది. కోర్స్ వాళ్ళందరికీ వీళ్ళు మనీ ఎస్క్రేషియా అనేది ప్రకటించారు. కానీ ఈ ఫ్యాన్స్, ఒక సో కాల్డ్ కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది పర్టికులర్ ఒక జోన్ దాకా ఉండే ఫ్యాన్స్ చాలా వరస్ట్ బిహేవియర్ వల్ల మొత్తం ఆర్సీబీ టీమ్ని తిట్టకపోయినా కోహ్లీని మాత్రం అమ్మనా బూతులు తిడుతున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎవడు కావాలని ప్లాన్ చేసుకోడు. కప్పు వాళ్ళకు వచ్చింది కాబట్టే 11 మంది చనిపోయారు అని పక్కనుండే ఒక కొంతమంది సోకాల్డ్ బ్యాచ్ అనవసరంగా రియాక్ట్ అయ్యి కావాలని చెప్పి రుద్దుతారు దాన్ని. ఇలాంటి సిచ్యువేషనే పాస్ట్లో పుష్ప 2కి జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. ఒక అభిమానాన్ని కట్టెలు తెంచుకునే అంత అభిమానం ఉన్నప్పుడు మన జీవితాలని మనం కాపాడుకునేంత శ్రద్ధ కూడా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా, ఎందుకు అంత హడావిడిగా వెళ్ళారు కానీ జాగ్రత్తగా ఉండుంటే అయిపోయేది. అంతే, జనాలు అందరినీ నేను అట్లా గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు అలాంటి ఫ్యాన్ బేస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కోర్స్. కానీ ఈ సిచ్యువేషన్ జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదని అనుకుందాం. అంతేగాని వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి వీళ్ళని రుద్ది, వీళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి వాళ్ళని రుద్ది, ఎందుకు ఈ గొడవలు పెట్టుకుని మన రాష్ట్రాలు, మన దేశాలు ఇలా తగలడిపోతున్నాయి. ప్లీజ్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఎలా ఉండాలి అని ఆలోచించండి. అంతేకాని ఆర్సీబీ కప్పు గెలిచింది కాబట్టి 11 మంది చనిపోయారు, ఆర్సీబీ కప్పు గెలవకపోతే ఆ 11 మంది బతుకుదురు, ఆ ఒక్క బాల్ విలువ 11 మంది ప్రాణాలు, ఇలాంటి ఎదవ మేమ్స్ వేసి, నేను చెప్పా కదా ఒకప్పుడు ఎప్పుడో సోషల్ మీడియా గురించి చెప్పా, ప్రతిసారి నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇది పెంట్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఎంత దారుణం అంటే, మీరు నెగిటివ్ అని రుద్దారు అంటే ఆ రుద్దించుకుంటూనే ఉంటుంది. చాలా దరిద్రంగా ఉంటుంది. ఇంకా ఆపేయండి భయ్య. ఎవడైతే ఇలా ఏదో మేం చేస్తున్నారో వాళ్ళందరికీ మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ప్లీజ్ ఇలాంటివి ఆపేయండి. జస్ట్ ఒక పాజిటివ్ వేలో ఓకే ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి అనే దాన్ని ఒక సజెషన్ కింద మేము చేసుకోండి. అంతేగాని ఒకరిని నాశనం చేసేద్దాం, ఒకరిని తొక్కేద్దాం, ఒక జీవితం బొగ్గు చేసేద్దాం, ఇలాంటి వీడియోలు పెట్టకండి ప్లీజ్. మీకు పెట్టకపోయినా నష్టం లేదు, మొత్తం నాశనం చేయొద్దు. అండ్ ఇంకొకటి, ఇలాంటి సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఎవడు కావాలని చేయడు, అట్ ద సేమ్ టైం ఇలా జరుగుతుందని ఎవడు ఊహించడు కూడా. అది ఒక విపరీతమైన ఫ్యాండమ్ అనేది ఉంటే దాన్ని మనం ఆపలేనంత స్టేజ్లో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. కోర్స్ ఇలాంటివి జరగకూడదు కూడా. ఎందుకంటే ముంబైలో మన T20 వరల్డ్ కప్ ఫైనల్ నెగ్గి మనం కప్పు తీసుకున్నప్పుడు కూడా దీనికంటే ఎక్కువ మందే వచ్చారు. అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయగలిగారు, మేనేజ్మెంట్ అయినా గవర్నమెంట్ కానీ ఇది కంట్రోల్ చేయలేకపోయారంటే ఇది అన్ప్లాన్డ్. ఇది సిచ్యువేషన్ అన్ప్లాన్డ్గా జరిగిపోయింది. కోర్స్ ఆర్సీబీ టీం కూడా ఒక ప్లాన్ చేసుకుని సిచ్యువేషన్ని, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకుని ఉంటే ఇంత సిచ్యువేషన్ జరగబోదును. నేను తప్పు వీళ్ళదే జనాలదే అని నేను అంటలా, ఇద్దరిది తప్పు ఉంది. కానీ ఈ సోకాల్డ్ కొంతమంది బ్యాచ్ అనేవాళ్ళు వెనకాల రుద్దకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఈ సిచ్యువేషన్ ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ సినిమాలు. నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అని అనుకున్న ప్రతిసారి ఈ పనికిమాలిన సినిమాలు, అంటే నేను ఎప్పుడు పనికిమాలిన సినిమా అని అనను, ఎందుకనంటే నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి. ఎప్పుడైతే ఈ చెత్త సినిమాలన్నీ వస్తున్నాయో, నేను థియేటర్కి వెళ్ళి సినిమా నా డబ్బులు నేను ఖర్చు పెట్టాలన్నా కూడా భయం పట్టుకుంది నాకు. ఎందుకంటే అర్థమైన చెత్త సినిమాకి వెళ్ళిపోయి నేను రివ్యూ పెట్టినా కూడా ఎవడో దాకట్లేదు. నన్ను ఎవడైనా మీరు చూస్తారా? మీకు నచ్చిన సినిమా వస్తేనే మీరు నా వీడియో చూడడానికి ఆలోచిస్తారు. అలాంటి పనికిమాలిన సినిమాలు వస్తే ఇంకేం చూస్తారు? ప్లీజ్, నాట్ ఓన్లీ సినిమాలు, మీరు నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చి ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా పక్కనే ఉన్న గంటను కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. అండ్ పాత వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, అరే సినిమాలు ఒకటే కాదు, కొంచెం మంచి కంటెంట్లు కూడా నువ్వు వీడియో కింద పెట్టు అని మీకు సజెషన్లు ఉంటాయి చాలామందికి. సో నా సజెషన్ ఏంటి అని అంటే, మీకు నచ్చిన కంటెంట్ ఏదైనా ఉంటే, మీరు ఈ కంటెంట్ మీద నాకు వీడియో చెయ్యి నేను చూస్తాను అని అనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. కోర్స్ నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, పక్కా నేను మాటేస్తున్నా. ప్లీజ్
ట్రై చేస్తాను. సో ఒకటే క్లారిటీ, మీరు పక్కనే వీడియో చిచ్చి ఒకటే క్లారిటీ, మీకు మంచి కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చూసి ఆ కంటెంట్ బేస్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి వీడియోలు నేను కంటిన్యూగా పెడదాం అనుకుంటున్న ప్రతిసారి ఇలా జరుగుతుంది. సో ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి. నేను మీకు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ గణేష్ అఖిల. బాయ్.